అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి మహిళా సంఘం బిల్డింగ్ పూర్తి కాకపోవడంతో అందరం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మేము మొదటిగా మహిళలం వచ్చినందుకు మొదటిసారిగా మహిళా బిల్డింగ్ ఓపెన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీని తరఫున గవర్నమెంట్కి థ్యాంక్స్, ఎమ్మెల్యే గారికి అందరికీ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్. నా పేరు తేజస్విని, ఎలికట పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి కూడా ఈ మహిళా సంఘం భవనంకి స్థలం కేటాయింపు విషయంలో చాలాసార్లు కూడా పెండింగ్ పడుతూ వచ్చింది. సో ఇప్పుడు గ్రామస్తులందరి సహకారంతో మరియు గ్రామ పంచాయతీ బాడీ సహకారంతో ఈ స్థలం సమస్య అనేది ఈరోజు నెరవేరింది. సో ఈ మహిళా సంఘం భవనం శాంక్షన్ అయ్యి ఈరోజు స్థలం కేటాయించి వర్క్ స్టార్ట్ చేయడం అందరికీ సంతోషంగా ఉంది. నా పేరు సుమిత్ర. అందరికీ నమస్కారం. మేము గత 20 ఏళ్ళ నుంచి మహిళా బిల్డింగ్ కూడా కొట్లాడుతున్నాము. కాకపోతే మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు. ఇప్పుడు మా మహిళా సర్పంచ్ వచ్చింది, మేము ఖచ్చితంగా కావాలని మేడంతో కొట్లాడి మరి ఇది శాంక్షన్ చేయించుకున్నాము. మా ఊరి వాళ్ళకి, వార్డు మెంబర్లకి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ నా మహిళా సంఘ సభ్యులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు నరసింహ, ఎలికట గ్రామ వాస్తవాన్ని మాజీ వార్డు సభ్యులుగా గత ఒక 15-20 సంవత్సరాల నుంచి మహిళా సంఘం బిల్డింగ్ అనేది ఎలికట గ్రామంలో లేకపోవడం చాలా చింతించినటువంటి విషయం. ఎందుకంటే షాద్నగర్కు ఇంత దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మాకు బిల్డింగ్ లేకపోవడం వలన మా గ్రామంలో ఉండేటటువంటి మహిళలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎక్కడైనా మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో మాకు ఈరోజు స్థలం సమస్య ఉంది. ఆ సమస్య కూడా అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, గ్రామ పంచాయతీ బాడీ సమక్షంలో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అందరి యొక్క మన్ననలు పొంది ఈ సమస్యలు కూడా సాల్వ్ కావడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా మనకు మహిళా సంఘాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ మహిళా సంఘము భూమి పూజ కార్యక్రమం ఈరోజు గ్రామస్తులందరి, గౌరవ సర్పంచ్, వార్డు సభ్యులు, సెక్రటరీ, మిగతా ఏఈసారు అందరి ఆధీనంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ గ్రామం మరింత విధంగా అభివృద్ధి చెందాలి. దానికి కూడా మా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ గ్రామ సభ్యుడిగా నేను కోరుతా ఉన్నాను.